హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పండక్కి మా విలేజ్కి వెళ్తున్నాము. మొహరం పండక్కి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు మధ్యలోకి వచ్చేసాము ఊరు దగ్గరికి. చూడండి, మా ఊరు మొత్తం ఇలా పెంకటిల్లు అన్నీ బాగుంటుంది. ఇంకా పండక్కి మా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇంకా సాయంత్రం పీర్ల దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఇలా దీపాలు పెట్టి ఇట్లా బెల్లాలు అయితే పంచుతూ ఉన్నారు. ఎంతమంది జనం వచ్చారు ఒకసారి చూడండి. ఈ మా విలేజ్లో మొహరం పండుగ చాలా చాలా బాగా చేసుకుంటారు. చాలా బాగా చేసుకుంటారు పండగ. అసలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ మా ఊరికైతే వచ్చి పండగ చూస్తారనమాట. ఇంకేదైనా మొక్కు ఉన్నవాళ్ళు ఇలా బెల్లాలు ఇవన్నీ పంచుతారనమాట. కానీ చాలా సతీకం అనమాట. అంటే ఏది అనుకుంటే అది అవుతుందని నమ్మకం. ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడికి దీపాలు కూడా పెడతారు. ఇలా జనాలు వచ్చి ఫోటోలు తీసుకోవడము, ఇంకా అంటే అది మొక్కుకోవడము, వీళ్ళకి ముడుపులు కట్టడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇంకా ఊరి ఆడపడుచులు కానీ ఇంకా ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఇంకా వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. చూసారా ఫ్రెండ్స్, అసలు ఎంతమంది జనాలు అంటే అసలు చాలామంది జనాలు. ఎంత బాగుతుందో మా ఊళ్ళో పండగ మాత్రం. అందరు బెల్లాలు పంచుకుంటా. ఇక్కడ కొబ్బరికాయ, ఊదు, బెల్లం అన్నీ దొరుకుతాయి. అక్కడనే అన్నీ దొరుకుతాయి. మనం ఏం తీసుకెళ్ళకపోయినా నేనైతే అన్నీ ఇంటి నుంచే తీసుకొచ్చాను. కొంచెం లైట్గా వర్షం కూడా పడినప్పుడు ఇంకా ఎవరు ఒక్కొక్కరు ఒక్కో టైంకి వస్తూ ఉంటారు. 4 నుంచి స్టార్ట్ అయితే నైట్ 12 వరకు ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇంకా సిటీలో ఉండేవాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ వస్తారనమాట. ఇంకా బిల్లలు పంచుడైతే అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంటికి రిటర్న్ వస్తున్నాము. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది కనిపించారు. ఇంకా మళ్ళీ మధ్యలో ఇంకో పేరు ఉంటుంది మౌలాలి అని. అక్కడ కూడా ఇంకా సేమ్ ఇలానే బెల్లాలు వంచి మొక్కుకొని ఇంకా పూలదండ కానీ ఇంకా మనం తీసుకెళ్ళే స్వీట్స్ ఏమన్నా ఉంటే అక్కడ మనము ఇవ్వాలన్నమాట. వాళ్ళు పూజ చేసుకుంటారు అనమాట. చూడండి, అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు, ఎంత రష్ ఉందో. అసలు ఫుల్ రష్. అసలు మనం వెళ్ళడానికి కూడా ఇట్లా ప్లేస్ ఇవ్వరు, అంతమంది ఉంటారు అనమాట. ఇంకా అక్కడైతే బెల్లాలు వచ్చేసి మేము వచ్చేసాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంతమంది జనాలు వస్తూనే ఉన్నారు జనాలు. అసలు చీకటి అయిన కొద్ది ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకెవరికి వీలైనట్టు ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా బెల్లాలు పంచుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట.
ఇంకా పిల్లలు బంద్ చేసాము. ఇంకా మార్నింగ్ మా ఇంటి దగ్గర అయితే బట్టలు ఆరేసాను నేను. పైన వర్షం పడుతుంది లైట్గా. ఇదంతా మా విలేజ్ అండి. చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడ అంతా వచ్చేసి మా ఇల్లు చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది. ఇంకా వీళ్ళు మా బాబాయ్ మా పాప అన్నమాట. ఏంటంటే ఒక చిన్న క్లిప్ తీసేట్లుంటుంది విలేజ్లో అని. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా హ్యాపీగా బాగుంటుంది. మేము ప్రతి పండగకి ఊరికి వెళ్తూ ఉంటాము. మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే మళ్ళీ మార్నింగ్ రోజు ఇట్లా పిల్లలు కానీ వాళ్ళు ఉంటే ఇట్లా పీర్లకు మొక్కుతారనమాట. ఇట్లా వైట్ శారీ కట్టుకొని తలస్నానం చేసి వచ్చి ఇంక అప్పుడు వాళ్ళు ఆ ఫ్లవర్స్ అనేటివి ఆ కొంగులో పడ్డప్పుడు వాటిని అప్పుడే వాళ్ళు తీసుకొని తినేసేయాలన్నమాట, నోట్లో వేసుకోవాలి. ఇది మంచం పేరు అంటారు. కిందకి పిల్లలు వెళ్తారు. ఇక్కడ స్వీట్స్ ఇవన్నీ చేస్తున్నారు సాయంత్రానికి. ఇక్కడ ఇది మంచం పేరు. ఇక్కడ జనాలు అయితే ఇక్కడ మొత్తం మౌలాలి అంట. మౌలాలి పీరుకి అయితే మొక్కుంటున్నారు. చాలామంది పిల్లలు గణంలోకి పిల్లలు అయ్యారంట. ఇంకా అట్లా అని చెప్పి నమ్మకంతో ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి మొక్కుంటున్నారు. ఇంకా చాలామంది అయితే ఇలా పిల్లలు కానీ వాళ్ళు వచ్చి ఇట్లా పిల్లలు కానీ వాళ్ళు వచ్చేది ఇట్లా మొక్కుకొని ఇంకా వెళ్ళారనమాట. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం దూద్ పీర్ అనమాట. ఇది అది బీభత్మ ఇంకా మంచిగా ఇంకా అందరు సాయంత్రానికి రెడీ అయిపోయి ఇంకా అయింది ఏమంటారు సావిట్లకి వెళ్ళడం అంటాం అనమాట. అంటే ఊరి మధ్యలోకి ఇంకెంత బాగుందంటే లాస్ట్ ఇక ఫైనల్ ఇంకా సాయంత్రం నిన్న ఇందాక చూపించింది నిన్న. ఇది మాత్రం తెల్లారనమాట. తెల్లారి 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. పీరైతే పడిపోయింది. ఆ వెయిట్కి మొయ్యలేకపోతున్నారు జనాలు. అంత పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. పీర్ మాత్రం చూడండి అసలు ఎంత అసలు చూడడానికి 2 కళ్ళు సరిపో అనమాట. అంత బాగా చేస్తారు. ఇంకా పట్టుకోలేక వెయిట్ను మొయ్యలేకపోతారు అనమాట. అందుకే వచ్చి బ్యాలెన్స్ కింద పడిపోతుంది. ఇంకా మళ్ళీ పట్టుకుంటున్నారు. ఇంకా కరెంట్ అయితే ఆఫ్ చేస్తారు, ఎందుకంటే చాలా పెద్ద పీర్ కదా, పవర్ ఆఫ్ చేసేస్తారు ఇంత తీగల పైన పడుతుందని. ఇంకా ఇది ఈ రకంగా ఇంకా ఆడుతూనే ఉంటారు. ఇంకా జనాలు మాత్రం చూడడానికి ఫుల్ జనాలు ఇంకా జనాలు మాత్రం ఫుల్ వచ్చారు. ఇంకా ఎవరు ఎంజాయ్ వాళ్ళది. ఇంకా కొన్ని వాళ్ళు కొంటారు, చూసేవాళ్ళు చూస్తారు. ఇలా ఫుల్ ఎంజాయ్ మాత్రం ఫుల్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఇట్లా పీరుని మాత్రం ఒక 4 నుంచి 7, 8 వరకు ఇంకా ఆడిస్తూనే ఉంటారు. ఇంకా మొక్కున్న వాళ్ళు ఫ్లవర్స్ చేస్తారు, లేదంటే ఇట్లా చూడ్డానికి మాత్రం వస్తారు. వచ్చి స్వీట్స్ ఇంకా వేవి కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడైతే సావిట్లోకి వచ్చామన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ బీబమ్మ మూలాలి కలుసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు భార్యాభర్తలు అనమాట. సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారంట. అది చూసేటప్పుడు అయితే చాలామంది మస్తు బాధపడతారు. జనాలు మాత్రం మళ్ళీ సావిట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇది సావిట్ అనమాట. ఇంకా ఎంత బాగుందో చూడండి. బీభత్మ మౌలాలి కోసం ఇక్కడికి తీసుకొస్తారనమాట కలుసుకోవడానికి. ఇప్పుడు మౌలాలిని కలుపుతారు. ఇంకా టైంలో చాలామంది అయితే ఏడుస్తారనమాట. ఇంకా అది చూడ్డానికనే ఇంతమంది ఇక్కడైతే నిల్చుంటారు. వాళ్ళిద్దరు కలిసేటప్పుడు మాత్రం చప్పట్లు ఇంకా క్లాప్స్ సంతోషంగా ఇంకా బాగా సంతోషపడతారు. ఇంకా పీరుని మాత్రం ఇంకా ఇక్కడ మంచిగా బియ్యమని అయితే మంచిగా వడ్డానాలు అవన్నీ పూజలు వాటితో మంచిగా రెడీ చేశారు. అందంగా కొడుతుంది చూడడానికి. ఇక్కడ జనాలు మాత్రం ఇంకా తండాలు అంటారు, ఆ విధంగా అయితే పండగకి వస్తారనమాట. ఇక్కడ ఇంత పని ఉన్నా సరే వదిలేసుకొని పండగ మాత్రం ఈ పండగకి అయితే కంపల్సరీగా వస్తారు మా విలేజ్లో.
ఒక 20 గ్రామాలలో కానీ మా ఊళ్ళో ఈ పండగ బాగా అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా మీ జనాలు ఎంతమంది ఉన్నారో. అసలు ఇటు నడవడానికి వెళ్ళడానికి కూడా ఉండదు మధ్యలో నుంచి, అంతా ఇంకా అక్కడనే ఉండాల్సింది లాస్ట్ వరకు, అంత జనాలు ఉంటారు. ఇంకా లేదంటే ఇక నెట్టుకొని ఇక ఎవడో ఒకరు కింద పడడం తప్ప ఏం లేదు. అట్లా ఉంటుంది అన్నమాట జనాలు. ఇక్కడైతే ఇంకా బియ్యం ఆడిస్తారు, అందరైతే సంతోషంగా చూస్తారు. అన్ని బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇంకా బీభత్సమని చూస్తూ ఉన్నారు. ఇక్కడ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది. అట్లా అంటే దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతారు అంతమంది, అట్లా అని చెప్పి కింద పడిపోతుంది అనమాట. మళ్ళీ మెల్లిగా పైకి తీస్తారు. ఇంకా చూడండి, ఇగో ఇక్కడ ఇందాక చూపించిన ఇగో బీభత్సం ఇక్కడ మౌలాలి, ఈ చిన్న పీరు వచ్చి మౌలాలి. ఇప్పుడు ఇద్దరు కలుసుకుంటారు అనమాట. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి కలుస్తారంట. అంటే అక్కడ చెప్పిన స్టోరీ మొత్తం వాళ్ళు అన్నారు. ఇంకా అట్లానే 1 ఇయర్కి ఒకసారి కలుసుకుంటారని చెప్పి అంటారు అనమాట. ఇంకా మళ్ళీ సేమ్ రిపీట్ అంతే, మళ్ళీ ఆడియడం చేయడం బీభత్సమని. ఇంక ఇప్పుడైతే ఇంకా కలుసుకున్నారు బీభత్సం మొదలు కాబట్టి ఇంకా జనాలు మెల్లిగా మళ్ళీ సావిట్లోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా చూడండి ఇంకా మొగలు అయితే ఫుల్ మొగలు అయింది, వర్షం వచ్చేలాగా ఉంది ఆ రోజు, కానీ వర్షం అయితే పడలేదు. ఇట్లా ఒక 6:30 అవుతున్నప్పుడు ఇంకా అక్కడ నుంచి సెంటర్లోకి తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ బాయ్స్ అయితే దూర దుంకడం అని అంటారు. ఇంకా ఎవరంతలో ఇలా కొంతమంది అయితే దూర దుంకుతూ ఉన్నారు, ఆడుకుంటున్నారు ఆనందంగా. బీభత్మ మొదలు ముందున్నారు, వీళ్ళైతే ఇంకొంచెం ముందుకి ఆడుతున్నారు అనమాట. వీళ్ళు దాటుకొని ముందుకు వెళ్ళాలన్నమాట, ఇది ఊర్లోకి లోపలికి. ఇలా అబ్బాయిలు అందరు కలిసి ఇలా దుల్ల దుంకడం అని అంటారు. ఇట్లా ఆడుకుంటూ ఉంటారు అనమాట. హ్యాపీగా వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటారు. ఇంకా అందరు చూస్తూ ఉన్నారు. ఇంకా ఇలా కొంతమంది అయితే ఆడతారు, కొంతమంది ఇంకా పక్కకుంటారు. కానీ ఇక్కడైతే అమ్మాయిలు అయితే బతుకమ్మ అనమాట. అంటే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇక బతుకమ్మ అది ఏది దేవుడికి సంబంధించినది అయితే ఆట ఆడుతారు. ఆషన్న ఉషన్న ఆట ఇక్కడైతే ఆడుకుంటున్నారు అమ్మాయిలు, అక్కడ అబ్బాయిలు. ఇక్కడ అమ్మాయిలు అయితే ఆడుతున్నారు పీరు వచ్చే వరకు. ఇట్లా అమ్మాయిలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు హ్యాపీగా. అన్ని చేయని పనులు పొలం చేస్తారు ఆ రోజు. ఇది ఒక్కరోజు మాత్రం హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారనమాట ఆడపిల్లలు కూడా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న క్లిప్స్ యాడ్ చేసా. జనాలు ఈ విధంగా వస్తారు, బైక్స్ కానీ బండ్లు కార్లు, అసలు ఎంత జనాలు వచ్చారు ఒకసారి మీరే చూడండి. ఫుల్ జనాలు అయితే వచ్చారు. ఇది బిల్డింగ్ పై నుంచి చూశాను. ఇప్పుడు పీరు ఇక్కడికి వస్తుంది అనమాట, దర్గా చెట్టు కింద. ఇంకా ఇక్కడ వరకు క్లోజ్ చేసేస్తారనమాట. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మా ఊర్లో ఇలా చేసుకుంటారని చెప్పి ఒక చిన్న వీడియో చేశాను, పండగ ఫెస్టివల్. ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.